లేదంటే మ్యూచువల్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక కళ్యాణ్ 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 భజన ఎన్ని రోజులు చెప్పండి? ఎన్ని రోజులు భజన చేస్తారు? ఎందుకంటే మీరు చేసిన భజన వల్ల కళ్యాణ్కి బ్యాడ్ అవుతున్నాడు. సో ఎక్కడికి వెళ్ళా సరే బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది, బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి. అంతే, అది కేవలం ఫ్యాన్స్ వల్ల. మళ్ళీ కామెంట్లు పెట్టేస్తారు చాలామంది, నువ్వు కళ్యాణ్ ఫ్యాన్ కాదు అందుకే వీడియోలు చేస్తున్నావు, లేదంటే ఇలాగ అలాగని పెడతారు. రే బాబు, బిగ్ బాస్ అయిపోయి 10 months అవుతుంది. పెద్ద పెద్ద హీరోలకి దిక్కులేదు. అల్లు అర్జున్ కాదు, రామ్ చరణ్ కాదు, ప్రభాస్ కాదు, పెద్ద పెద్ద వాళ్ళే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో డైలీ అలా వీడియోలు పెట్టరు. ఎవరు వాళ్ళ భజన చేయరు. ఏదైనా సినిమా వచ్చిందంటే సో సపోర్ట్ చేస్తారు, తర్వాత మామూలే. సో అలా ఉండాలి. ఇంక ఏటి ఎవరు కాలే ఛాన్స్ క్రియేట్ చేశాడు. మీ స్వార్థం కోసం మీరు ఛానల్ క్రియేట్ చేశాడు. కళ్యాణ్ని వాడేసుకోవడం, మళ్ళీ ఏమని నేను మాట్లాడితే నీది అసలు టాపిక్ లేదు, కంటెంట్ లేదు, కళ్యాణ్ గురించి మాట్లాడతావు. మాట్లాడతారా బాయ్? ఎందుకంటే మీరు ఎందుకు చేస్తుంటారు కళ్యాణ్ గురించి వీడియోలు చెప్పండి. సో నేను ఎందుకు చేస్తున్నా అంటే మీరెవరు వీడియోలు చేయడానికి చెప్పడానికి. సో కళ్యాణ్కి ఎవరైతే వీడియోలు చేస్తుంటారో దయచేసి ఆపండి, ఓకేనా? నాకు మెసేజ్ వచ్చింది, ఓకేనా? సో చెప్పు బ్రో నువ్వు అని చెప్పేసి నాకు కొంతమంది వాళ్ళ టీం నుండి మెసేజ్ వచ్చింది. సో అందుకనే నేను చెప్పడం జరుగుతుంది. కళ్యాణ్ గురించి లైవ్లో దయచేసి టాపిక్స్ తేవద్దు. ఎవరైతే ప్యానల్స్లో లైవ్ పెట్టి కళ్యాణ్ని మీరు ఏదైనా మంచికైనా చెడుకైనా వీడియోలు ఆడుకోండి, ఓకేనా? కళ్యాణ్ పేరు అయితే తేవద్దు. కళ్యాణ్ ఇలాగా, తనూజ్ అలాగా, కళ్యాణ్ ఇలాగా, తనూజ్ అలాగా అంటే అప్పుడు అక్కడ ఏమవుతుంది, చాలామందికి ఇంకా అంటే కొత్త చూసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏంట్రా బాబు అసలు ఈ గోల్ అంటే అనుకుంటారు. కళ్యాణ్ మెయిన్ బ్యాడ్ చేస్తుంటారంటే అది మీరే. ఇంక ఇది నేను మళ్ళీ ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చాలామంది నెగిటివ్ చేస్తారు. సో మీరు ఏదైనా అనుకుంటే నేనైతే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. సో కళ్యాణ్ బ్యాడ్ అవ్వడానికి రీజన్స్ మీరే. ఇది మాత్రం 100% రైట్ ఇది.